పెద్ది సినిమా రిలీజ్కి ముందే 275 నుంచి 300 కోట్లు ఆల్రెడీ సంపాదించేసింది. నిర్మాతలు ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఒక క్రేజీ న్యూస్ వినడం అంటే ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అన్నమాట. రామ్ చరణ్ గారికి ఇలాంటి సాధ్యమవుతూ ఉంటాయి, రేర్ రికార్డ్స్ అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే మరి రిలీజ్కి ముందే అసలు 275 నుంచి 300 కోట్లు ఏ విధంగా వచ్చాయనే విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా జనాల్లో విపరీతమైనటువంటి బజ్ని క్రియేట్ చేశాయి. ఫస్ట్లో వచ్చినటువంటి ఒక క్రికెట్ గ్లిమ్స్ కావచ్చు, ఆ తర్వాత చిక్రీ సాంగ్ కావచ్చు, ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి రై రై రారా సాంగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా జనాల్లో ఈ లెవెల్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని ఈ రేంజ్కి తీసుకెళ్ళాయి. అంటే డబుల్ త్రిబుల్ రేంజ్కి ఇంకా రోజు రోజుకి బజ్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. సో సినిమా రిలీజ్ కన్నా ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఏ థియేటర్ వాళ్ళు ఏ విధంగా అంటే ఎంతకి తీసుకున్నారు సినిమాని, ఎంతకి రైట్స్ని దక్కించుకున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ముఖ్యంగా ఓటీటీ సంస్థ కావచ్చు, ఆడియో రైట్స్ కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు ఓటీటీ సంస్థ వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ యొక్క రైట్స్ని దక్కించుకున్నారు పెద్ద సినిమా అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. అది కూడా దాదాపుగా 130 నుంచి 150 కోట్లు అనమాట. సో ఇది మామూలు విషయం కాదు, అసలు రేర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ అనేవి మరి ఎవరు తీసుకున్నారు, ఏ ఛానల్ వాళ్ళు తీసుకున్నారు అనే విషయం ఇన్ఫర్మేషన్ బయటికి లేదు, కానీ అది కూడా ఒక 50 నుంచి 70 కోట్ల వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా టీ సిరీస్ మ్యూజిక్ రైట్స్ వచ్చేసి 30 నుంచి 50 కోట్ల వరకు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఈ ఓవరాల్గా ఇదంతా కూడా కలిపితే దాదాపుగా 275 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఆల్రెడీ సంపాదించేశారు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇలాంటి రికార్డ్స్, ఇలాంటి క్రేజ్ అనేది ఓన్లీ రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యమవుతాయి అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ న్యూస్ని. సో మరి పెద్ద సినిమా అనేది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ అండ్ క్రికెట్ అంటే ముఖ్యంగా క్రికెట్ అనే కాదు, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని తెలుస్తుంది. మనకు చూపించింది ఓన్లీ క్రికెట్ మాత్రమే, బట్ ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్కి అంటే చాలా మటుకు కూడా స్పోర్ట్స్ అంటే ఎక్కువగా ఒక ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటిది ఈ సినిమాకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా యూత్ అని చెప్పేసి తెలుస్తుంది. మరి చూడాలి సినిమా ఇంకా అంటే ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, అప్డేట్స్ తర్వాత సినిమా ఏ విధంగా ఉంటుందంటే ఆ ఊహించుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి, ఊహలకు కూడా అందట్లేదని చెప్పేసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ యొక్క రిలీజ్ కన్నా ముందే ఇప్పుడే నాన్ థియేట్రికల్ రైట్స్కే 275 కోట్ల అంటే మామూలు విషయం కాదు. మీరు ఏ విధంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు సినిమా గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి.